హలో క్రికెట్ లవర్స్, ఆర్సీబీ ఐపీఎల్ 2026 లో ఈ 17 ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. మొదటిగా టీమ్ కి కెప్టెన్ గా తన కర్తవ్యాన్ని నిర్వహించిన రజత్ పటిదార్, రెండవది క్రికెట్ కి కింగ్ అయిన మన విరాట్ కోహ్లీ, మూడవది పవర్ ప్లే లో విధ్వంసమైన బ్యాటింగ్ చేసే ఫిలిప్ సాల్ట్, నాలుగవది యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ అయిన దేవదత్ పడిక్కల్, ఐదవది సిక్స్లు కొట్టే సత్తా ఉన్న ఆటగాడు జితేష్ శర్మ, ఆరవది స్పిన్నర్ గా కీలకమైన పాత్ర పోషించే కృణాల్ పాండ్యా, ఏడవది భారీ సిక్స్లు కొట్టి మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు టిమ్ డేవిడ్, ఎనిమిదవది వెస్టిండీస్ పవర్ హిట్టర్ అయిన రొమారియో షెపర్డ్, తొమ్మిదవది ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అయిన జాకోబ్ బెథెల్, పదవది బుల్లెట్ల బౌలింగ్ వేసే జోస్ హెజల్వుడ్, 11వది తన వేరియేషన్స్ తో వికెట్లు తీసుకునే యశ్ దయాల్, 12వది తన స్పిన్ తో సులువుగా వికెట్లు తీసుకునే స్వప్నిల్ సింగ్, 13వది మన స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్, 14వది శ్రీలంకన్ స్టార్ బౌలర్ అయిన నువన్ తుషారా, 15వది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ అయిన రసిక్ దార్, 16వది తన స్పిన్ తో సులువుగా వికెట్లు తీసుకునే సుయా శర్మ, 17వది రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అభినందన్ సింగ్. ఆర్సీబీ ఈ 17 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు 8 ఆటగాళ్లను జట్టు నుంచి వదిలేశారు. మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ సైఫర్ట్, బ్లెస్సింగ్ ముజర్బానీ, లొంగి నింగ్డి, స్వస్తిక్ చికారా, మనోజ్ బండాగే మరియు మోహిత్ రాతి. ఆర్సీబీ 8 ఆటగాళ్లను వదిలేసుకున్న తర్వాత ఆర్సీబీ ఆక్షన్ పర్సులో కేవలం 16,40,00,000 మిగిలి ఉన్నాయి. ఈ రాబోయే ఐపీఎల్ సీజన్ లో కూడా ఆర్సీబీ ఖచ్చితంగా కప్పు కొడుతుంది అని మీకు అనిపించినట్లయితే ఆర్సీబీ అని కామెంట్ చేయండి. మీకు ఉమెన్స్ బిబిఎల్ లో ఖచ్చితమైన 100% విన్నర్ రిపోర్ట్స్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు ఛానల్ బయోలో ఉంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.